కేటీఆర్ కు నోటీసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్స్. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు కూడా కసరత్తు మొదలుపెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్. ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్. గత సర్కారు చర్యలను సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్. ఒకటో రెండో ట్యాపింగ్ చేస్తే చేసుండొచ్చని వ్యాఖ్య. భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీరియస్ అయినటువంటి సీఎం. చిప్పకూడు తప్పదంటూ రేవంత్ వార్నింగ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు బిగుస్తున్నదా? త్వరలోనే ఆయనకు పోలీసులు నోటీస్ ఇవ్వబోతున్నారా అంటే పోలీస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల నిజంగా ఉచ్చు బిగుస్తున్నది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కూడా దెబ్బే. మాజీ మంత్రులు సైతం నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దొంగలవో లంగలవో ఒకటో రెండో ఫోన్లు ట్యాపింగ్ చేస్తే చేసుండొచ్చు, పోలీసుల పనే కదా అది అంటూ ఇటీవల కేటీఆర్ పరోక్షంగా సమర్థించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకొని ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ వ్యవహారంపై ఇటీవల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన కేటీఆర్ అండ్ టీంను చెర్లపల్లి జైలుకు పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. భార్యాభర్తల మాటలు వింటారా, పైగా ఏమవుతుందని అంటాడా, సిగ్గుండాలే కదా అచ్చోసిన ఆంబోతులా బరిదెగించారంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిరు సీఎం. ఎంత చేసినా కూడా ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది చాలా తప్పు. ఒకరి పర్సనల్ జోక్యం చేసుకోవద్దు, ఒకరి పర్సనల్గా ఒకరి దాంట్లో తల దూర్చడమే తప్పే. అది ఏదైనా ఉండని తప్పును కాబట్టి ఆ తప్పు చేసినటువంటి వాళ్ళని చట్టపరంగా వాళ్ళు ఎవ్వరని ఉండని. నెక్స్ట్ రేవంత్ రెడ్డి చేసినా కూడా తప్పే. గతంలో అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడాడు. మీ దగ్గర ఆధారాలుంటే ఈటల రాజేందర్ని ప్రశ్నించినటువంటిది. అప్పుడు మీరు అది ఇది చేస్తుర్రు అది అంటే, అరే మేము ట్యాపింగ్ గీపింగ్ చేస్తాం, మీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉంటే చూపిండే అయ్యా, మేము దేనికంటే దానికి సిద్ధము, మాకు అట్లాంటి చిల్లర పనులే అలవాట్లేవని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ చెప్పిన మాట. రాజకీయం అంటే హుందాతనం ఉండాలి. రాజకీయం అంటే నేర్చుకొని హుందాతనం ఎట్లుంటుంది అంటే గతంలో చేసిన రాజకీయ నాయకుల ద్వారా. ఇప్పుడంతా చెంచా రాజకీయం చేస్తున్నారు. ఇళ్ళకు ఎప్పుడు అధికారం కావాలి, పైసలు కావాలి, వాళ్ళ ఆస్తులను కూడబెట్టుకుని కాపాడుకునే దిశగా పనిచేస్తారు. కానీ ప్రజల కోసం ఏ ఒక్క నాయకుడు పనిచేస్తున్నాడబ్బా. నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు. టాస్క్ ఫోర్స్ లేదా పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యే ఛాన్స్. ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న స్పెషల్ టీం. ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్, బెదిరింపుల్లో ప్రమేయం తదితర విషయాలపై ఎంక్వైరీ. కీలక విషయాలు రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం.